హలో ఫ్రెండ్స్, మన ఎస్ఆర్హెచ్ అమరేంద్ర బాహుబలి ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు. ఈ రోజు మార్చి 24న మన ఎస్ఆర్హెచ్ టీంతో జాయిన్ అవ్వబోతున్నాడు. ఎన్ఓసి వచ్చే వరకు మొదటి కొన్ని మ్యాచ్లకు దూరం అవుతాడు, కానీ మన టీంతో పాటే ట్రావెల్ చేస్తాడు. ఆడకపోయినా పక్కన ఉంటే చాలు ఆరెంజ్ ఆర్మీకి ఎనలేని ధైర్యం వస్తుంది. ఈ ఒక్క శుభవార్తతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గాల్లో తేలుతుండగా ఇంకో శుభవార్త కూడా ఉంది. అది ఏమిటంటే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఈశాన్ మలింగా కూడా ఎస్ఆర్హెచ్ జట్లో జాయిన్ కాబోతున్నాడు. ఇతనికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసి జారీ చేసింది. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అతడు ఐపీఎల్లో ఆడడానికి మా బోర్డుకి ఎలాంటి అభ్యంతరం లేదని సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ కోసం అసరంగా మహేష్ పతిరణ కూడా ఎదురు చూస్తున్నారు. వీరికి ఇంకా ఎన్ఓసి ఇవ్వలేదు. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా స్టార్క్, అజల్వుడ్, గ్రీన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళందరికీ ఇంకా ఎన్ఓసి ఇవ్వలేదు. సిఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్కి వచ్చిన శామ్ కరణ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రీలంక కెప్టెన్ శనకని జట్టులోకి తీసుకుంది. అలాగే గత మినీ యాక్షన్లో ఎస్ఆర్హెచ్ కొనుక్కున్న జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇతని స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆరోన్ హార్డీని జట్టులోకి తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. గాయపడ్డ జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.